నెక్స్ట్ వీక్ అంతా ప్రభుత్వమైతే ఎవ్రీడే ఆన్లైన్ ప్రేయర్ పెట్టాలని ఆశపడతా ఉన్నాం. సో మండే ఏం జరిగింది, ట్యూస్డే ఏం జరిగింది, ఒక ఉంది కదా క్రోనాలజీ ఉంది, దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి దేవుని వాక్య వెలుగులో మనము పరిశీలించుకొని విశ్వాసంలో మరింత ఎదగడానికి, ప్రభుకి సమీపస్తులుగా రావడానికి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని రాత్రి మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. 2 Chronicles chapter 26. రెండవ రాజుల గ్రంథం 26వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలో ముందుకు వెళదాం. 26వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి ఆలకిద్దాం. 26వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ఉపయోగించుకున్నటకై ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను గురుజులలోనూ ఉంచెను. ఆఖరి మాట 15వ వచనం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజుల్లో, అంటే ఇశ్రాయేలీలు రెండుగా విభజించబడిన తర్వాత యూదానేమో 19 మంది పరిపాలిస్తే ఇశ్రాయేలునేమో 20 మంది రాజులు. మొత్తం కలిపి ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ ని 39 మంది రాజులు పరిపాలించారు. వాళ్ళలో ఉజ్జియా అనేటువంటి రాజు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు. ఉజ్జియా అన్న మాటకు యావే ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము అని అర్థం. ఉజ్జియా అద్భుతమైన వ్యక్తి. సో ఇక్కడ 15వ వచనం మనం చూసినప్పుడే అతడు స్థిరపడేంత వరకు దేవుని సహాయం అతనికి కలిగెను, అతని కీర్తి దూరముగా వ్యాపించును. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం అనుకోవచ్చు రాజు అంటే మేబీ పెద్ద ఏజ్ ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ అతడు రాజు అయినప్పుడు అతని ఏజ్ ఎంత అంటే చూడండి, 3వ వచనం ఉజ్జియా ఏలం ఆరంభించినప్పుడు 16 years. He was just 16 years old. ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అతని కీర్తి అన్ని వైపులా వ్యాపించిందంట. సిస్టర్ 2 Chronicles chapter 26 దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. అతని కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. అతడు స్థిరపడేంత వరకు దేవుని సహాయం అతనికి కలిగింది. సో ఇశ్రాయేలును పరిపాలించినటువంటి ఈ 39 మంది రాజుల్లో యూదా సెక్టార్కు, లేకపోతే యూదా రాజ్యానికి పరిపాలించినటువంటి రాజుల్లో ఈ యొక్క ఉజ్జియా ఒక రాజుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ 10వ రాజుగా క్రోనాలజీ ప్రకారము మనకి యూదాన్ని పరిపాలించిన వారిలో 10వ రాజుగా మనకు కనిపిస్తాడు. ఉజ్జియాకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే కింగ్ ఇన్ క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ కింగ్ అంటారు. క్వారంటైన్ అంటే మర్చిపోయారా? క్వారంటైన్ కింగ్ అంటారు. ఎందుకు అట్లా అంటారో చదువుదాం చూడండి. 21వ వచనంలో మనం చూస్తే ఎందుకు ఈయన క్వారంటైన్ కింగ్ అంటారంటే 21వ వచనంలో 26-26 రాజైన ఉజ్జియా తన మరణ దిన వరకు కుష్టి రోగి అయి ఉండెను. కుష్టి రోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడిన అంటే ఒక రూమ్ని క్వారంటైన్ గా మార్చుకుని ప్రత్యేకించబడిన ఒక ఇంటిలో నివసించుచుండెను. ఎందుకు? ఇందాక మనం చదువుకున్న చోటేమో అతనికి దేవుని సహాయం కలిగింది, తన కీర్తి అన్ని వైపులా వ్యాపించిందని మనం చదువుకుంటున్నాం. కొన్ని వచనాలు ముందుకు వెళ్తేనేమో అతనికి ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. నుదుటన కుష్టి వచ్చిందంట. కుష్టి వచ్చింది కాబట్టి ఆయన వేరు చేసి సపరేట్ చేసి ఒక క్వారంటైన్ హోమ్ లో పెట్టి తన కుమారుడైనటువంటి యోతాము అనేటువంటి వ్యక్తి తర్వాత రాజు అయినట్లుగా మనం చూస్తున్నాం. ఉజ్జియా యూదాను పరిపాలించిన వారందరూ అద్భుతమైన కింగ్ అండి. దాని గురించి కొన్ని పాజిటివ్ వర్డ్స్ మనం నేర్చుకుంటే 4వ వచనంలో చూడండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఫస్ట్ పాయింట్ అందులో మనం నేర్చుకునేది ఏంటంటే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. వాస్తవానికి
రాజులు లేక వారి యొక్క ఏమంటారు మోనోక్రసీని మనం చూసినప్పుడు రాజు తన కుమారుడు రాజు అవుతాడు కానీ బుద్ధిమంతుడు కాలేడు. ఏమండి అంటే నా మాట అర్థమైందా? వారసత్వంలో వచ్చే రాజరికాన్ని పొందుకుంటాడు కానీ బుద్ధిమంతుడు కాలేడు. అలాగే యూదాను పరిపాలించిన రాజులైనా ఇశ్రాయేల్ పరిపాలించిన రాజైనా తన తండ్రి చర్యలను బట్టి కొంతమంది చెడిపోయారు, కొంతమంది ఏమో బాగుగా దేవుని దృష్టికి ఉన్నారు. కానీ ఈ యొక్క ఉజ్జియాను మనం గమనించినప్పుడు తన తల్లి యూదా యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకల్యా అన్నమాట పైన 3వ వచనంలో మనం చూస్తున్నాం. మేబీ నేను అనుకుంటాను తల్లి పెంపకం వల్ల అనుకుంటాను ఇతడు అద్భుతమైన వ్యక్తిగా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. 2వ మాట 5వ వచనంలో దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ప్రత్యక్షత ఉన్నటువంటి జకర్యా. ఎవరు జకర్యా అంటే మైనర్ ప్రొఫెటిక్ బుక్స్ లో, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో జకర్యా ఉన్నాడా? ఆ ప్రవక్త కాలములో దేవుని ప్రత్యక్షత అంటే దేవుని దగ్గర నుంచి వాక్యం రావడం, వీళ్ళు మాట్లాడడం, దేవుడు విరివిగా మాట్లాడుతున్న దినాల్లో దేవుని ఎదుట ఆ దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు. అంటే యెహోవా దొరికే చాలా మంది దేవుణ్ణి వెతికాడు. అందువల్ల మంచి రాజుగా 16 years రాజైనప్పటికీ చాలా జ్ఞానం కలిగి రాజ్యాన్ని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పరిపాలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాయబడిన మాట చూడండి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాడు. దేవుడికి స్తోత్రం. మనందరికీ వర్ధిల్లటం ఇష్టం, అభివృద్ధి పొందటం ఇష్టం, ఎక్స్పాండ్ అవ్వటం ఇష్టం, మల్టిప్లై అవ్వటం ఇష్టం. కానీ దాని సీక్రెట్ వెరీ సింపుల్ ఏంటంటే ఆ అయ్యంత వరకు, ఆ పాయింట్ చూశారు, అక్కడ వరకు కాస్త ఓపికగా, సహనంగా, కాస్త పేషెన్స్ కలిగి దేవుని వైపు చూస్తూ మనము ఎదురు చూడాలి. కానీ మనకున్న ఆత్రం ఏంటంటే ఆగమనం. దేవునికి ఎదురు ప్రశ్నిస్తాం, మానవ సంబంధమైన ప్రయత్నాలు ఎన్నో చూస్తాం. ఇక్కడ నేను నేర్చుకున్న మాట ఏంటంటే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన వెనక పడుతున్నప్పుడు మనమేమో విస్మరిస్తాం, మనం దేవుని వెనక పడుతున్నప్పుడేమో ఇంకెంతకాలం ప్రభువా, రేపా 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 అని ఎదురు చూస్తాం. సో ఈ స్పిరిచువల్ రిలంలో, ఈ స్పిరిచువల్ జర్నీలో ఇది మనము కాస్త వివేకం కలిగి ఆలోచించాలి. దేవుడు కృపనిస్తాడు. కొన్నిసార్లు పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అవుతారు, చేసేదంతా ప్రభు దీవిస్తాడు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆ టైంలో దేవుని విస్మరిస్తాం. కానీ దేవుడు మనం వెంట పడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎందుకు ప్రభు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు? యెహోవా దొరికే కాలం అంది ఆయన్ని మనము వెతకాలి. ఆయన అవైలబుల్గా ఉన్నప్పుడే మనం ఆయన వెంట పడాలి. నేను ఎప్పుడు ఈ ఉపమానం జ్ఞాపకం చేస్తాను కదా, 10 మంది కన్యకులు సిద్ధపడి వచ్చారు, కానీ ఆఖరికి ఎంతమంది లోపలికి వెళ్ళారు? 5. ఆ పాయింట్ చూసారు, ఆయన వచ్చే పాయింట్, దీవించే పాయింట్, మన లైఫ్ని టర్న్ చేసే పాయింట్. ఆ పాయింట్ వరకు కూడా మనం ఓపికగా, సహనంగా కనిపెట్టి ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటే మనం దీవించబడతాం. మరొక మాట మనం ముందుకు చదువుకుంటూ పోతే ఉజ్జియా గురించి చూడండి. ఆ మాట 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను నెట్టపరిచిన దేవుని సేవ చేశాడండి. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి నేను చాలాసార్లు చెప్పాను ఆన్లైన్ ప్రేయర్స్ లో కూడా. రీసెంట్ గా జెరూసలేం టెంపుల్ కి 12 గేట్స్ ఉంటాయి. 12 గేట్స్, 12 గుమ్మములు. వాళ్ళలో మనకి సువార్తల్లో శృంగారమను గేట్ అనేది కనుక కనిపిస్తుంది కదా, యోహాను పేతులు ఎక్కిపోవచ్చు ఉండగలన్నమాట. అట్లా యెరూషలేము చాలా పెద్ద టెంపుల్ అది. దానికి 12 గుమ్మాలు ఉంటాయి. వాటిలో 3 గుమ్మాలు ఇక్కడ రాయబడ్డాయి, ఒకటి పల్లపు, ఇంకోటి అక్కడ. ఆ గుమ్మాలను లేక ఆ ద్వారములను ఈయన బలపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని మంత్రముని గురించిన అపేక్ష కలిగి ఉన్నాడు కదా. ఒక ఇశ్రాయేలీలు అదే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక అఫీషియల్, ఒక అధికారం తీసుకొచ్చి, ఇతడు యూదుల కొరకు దేవాలయం కట్టించాడు కనుక నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని ఒక వ్యక్తి గురించి సువార్తల్లో యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు దగ్గర సిఫారసు చేస్తారు. అంటే ఏంటంటే యూదుల కొరకు ఇతడు తన యొక్క అధికారాన్ని ఉపయోగించి తనకున్న బ్యారియర్స్ ని క్రాస్ చేసి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే
మందిరము పట్ల, దేవుని సేవ పట్ల, కన్స్ట్రక్షన్ పట్ల ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి నీ వల్ల మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఉజ్జియా జీవితంలో కూడా మనం చూసినప్పుడు తాను రాజుగానే తాను చేసిన పని ఏంటి అంటే పాడైపోయినటువంటి దేవుని మందిరపు గుమ్మములను బలపరిచాడు. లేదా మనందరం కూడా ఆత్మీయ జీవితాల్లో నేర్చుకుంటూ దీవించబడుతుంది ఏంటంటే మనకు వచ్చే ప్రతి దాంట్లో కూడా దేవుని మందిరం గురించి కొంత ఇస్తాం. దేవుడు అది మనకి నేర్పించింది. ప్రభు అన్నాడు, నా మందిరము పాడైపోయి ఉండగా మీరు ఏమంటారు, బాల్కనీ లేచిన ఇళ్ళలు ఎట్లా ఉంటారు? బాల్కనీకి తెలుగులో ఒక మాట ఏంటంటే మాట బ్రిడ్జిల తినేదంట, అవి వేసినటువంటి ఇళ్ళలు ఎలా ఉంటారు మీరు అన్నాడు. అర్థమైందన్నమాట. నా మందిరము పాడైపోయి ఉండగా మీరు తెలుగులో కూడా ఉంటుంది, అలాంటి గృహాలు ఎలా కట్టుకుంటారు మీరు అంటే, ఒకవైపు దేవుని మందిరం పాడైపోతే, గుమ్మాలు పాడైపోతే మనము మంచి గృహాల్లో ఉంటూ దేవుడు మమ్మల్ని ఆస్వాదించడం చెప్పుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. మనము ఎంతగా దీవించబడుతున్నామో దేవుని మందిరాన్ని కూడా అంతగా దిట్టపరచాలి, బలపరచాలి, గుమ్మములను బాగు చేయాలి. అందుకని మనందరం కూడా మనకిచ్చే రూపాయిలో ₹1 దేవునికి ఇస్తాం కదా, దేవుని మందిరానికి ఇస్తాం, దేవుని సేవకి ఇస్తాం. ఉజ్జియా కూడా అలా చేశాడు. సో 4వ వచనంలో యథార్థంగా ప్రవర్తించాడు, 5వ వచనంలో యెహోవాను ఆశ్రయించాడు, 9వ వచనంలో దేవుని మందిరము గుమ్మములను కట్టించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 21వ వచనంలో మనం చూస్తే ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరిని దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారిని, దేవుని వైపు చూసిన వారిని, దేవుని యందు ఆశ్రయం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కానే కాదు. మనం స్థిరపడేంత వరకు కూడా ఆయన మనల్ని దీవిస్తాడు. అయితే చూడండి ఆ మాట చూడండి, 16వ వచనం. అయితే ఏంటంట, కీర్తి దూరంగా వ్యాపించింది, దీవించబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. తర్వాత వెంటనే అయితే అన్నాడు. అయితే అన్నాడంటే అక్కడ ఏదో హాని ఉందంట కదా. అయితే కానీ ఈ మాటలు వచ్చినాయి అంటే దాంట్లో ఏదో కూడా అర్థం ఉంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఈ మాట మనం నేర్చుకోవాలి. దేవుడు ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు ఈ రోజు ఏ స్థితిలో పెట్టాడు. మనస్సున ఏం రాకూడదు, గర్వం. ఉజ్జియాకి ఎందుకు నుదుటిన కుష్టి వచ్చిందంటే దేవుని ఆశ్రయించాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, దేవుని మందిర సంబంధమైన పని చేశాడు. కానీ ఆస్వాదించబడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత మనసులో ఏమొచ్చిందంట, గర్వం వచ్చింది. మనకు తెలుసు సామెతల గ్రంథంలో నుంచి పడిపోవడానికి ముందు గర్వము, డిస్ట్రక్షన్ కు ముందు గర్వం నడుస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనం ఎంత హెచ్చిస్తే మన లివింగ్ స్టాండర్డ్స్ ను అంతగా మనం తగ్గించుకోవాలి. ఎగిరెగిరి పడే విస్తరాకు అంటారు కదా. సో దేవుడు ప్రియులరా, దేవుడు కూడా కొన్నిసార్లు, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మనల్ని బ్లెస్ చేసి టెస్ట్ చేస్తాడు, జేబు నిండా డబ్బులు ఇచ్చి టెస్ట్ చేస్తాడు. మీరు అనుకున్నవన్నీ దేవుడు మీకు ఇచ్చి మన యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది టెస్ట్. అదే చెప్తా ఉంటాను, 10,000 శాలరీ ఎప్పుడు ₹1,000 దేవునికి ఇవ్వడం పెద్ద కష్టమే కాదు, ఇస్తాం, చాలా విశ్వాసం. కానీ 10 లక్షలు వస్తున్నప్పుడు 1 లక్ష ఇవ్వడము చాలా పెద్ద పరీక్ష. ఇవాళ వద్దంట, లక్ష చేద్దామంటారా, కొంచెం సగం చేసి తర్వాత సర్పిద్దాం. ఉజ్జియాను కూడా దేవుడు తాను స్థిరపడేంత వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. అన్ని రీతులుగా తన కీర్తిని దేవుడు వ్యాప్తి చేశాడు. కానీ తాను ఆస్వాదించబడిన తర్వాత, స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంతో గంభీరమైనవి, అవి ఊహకు మించినవి. మనం స్థిరపడేంత వరకు, అన్ని రీతిలుగా మనం ఆస్వాదించబడే వరకు దేవుని మనకు సహాయం కలుగుద్ది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఎంత ఒబీడియంట్ గా ఉంటే, ఎంత దీనత్వం కలిగి ఉంటే. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయ్యుండుడి. హల్లెలూయా. ఎంత ఎదిగినా తగ్గించుకున్నామని చెప్పాడు ప్రభు. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి.
ఆయన మహాదేవుడై ఉండి కూడా సామాన్యమైన మానవునిగా, రిక్తునిగా, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఏమీ కానివాడిగా, రిక్తునిగా, సామాన్యునిగా లోకంలోకి వచ్చాడు. పిల్లరా, ఒకప్పుడు పల్లెటూరులో ఉన్నాం, మనం చిన్న చిన్న విలేజ్ల్లో ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో మనం పెట్టాడు. యూ మస్ట్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత. కరోనాలో పోలేదు మనం, చాలాసార్లు హాస్పిటల్ పాలైన పోలేదు మనం, మన ముందే పరమాలని కానీ పోలేదు మనం. ఎంత ఎదిగినా, ఎంత విస్తరించినా కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలతో కారు కొనుక్కుంటేనే మనకి ఎట్లా ఆగు కొనసాగు. మాట్లాడే విధానం మారిపోతుంది, స్పందించే విధానం మారిపోతుంది. మీ కారు ఇంకా స్విఫ్టేనా అన్నారు మొన్న. ఇంకా అంటే నేనన్నాను, బాబు ఇది స్విఫ్ట్ కాదు నా దృష్టిలో, ఇది పెద్ద, ఇది నీకు తెలియదు అన్నా నేను. మాట్లాడే విధానం మారిపోతుంది, వైఖరి మారిపోతుంది. ఇది ఇంకా రెండింట్లోనే ఉన్నారా? గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన ఆశ్రయం మనకు కలిగినంత కాలము మనము ఆస్తిపరులమే. మనం రిచ్ ఇన్ క్రైస్ట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పౌలు అంటాడు, నాకు అడుక్కోవడం తెలుసు, సమృద్ధి కలిగి ఉండడం తెలుసు. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నాను, పూరుగుడిస్లో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవుని సో గర్వం అనేది ప్రియులరా, ఆత్మీయ జీవితంలో అది భయంకరమైన బ్లాక్ అని. ఏ కోశానికి కూడా గర్వం అనేది మన స్థితిలో రానే. నాకు తెలుసు, నా లైఫ్లో నేను చూశాను, ఎంత హెచ్చించినా అదే పిలుపు, అదే తగ్గింపు, అదే యాటిట్యూడ్. దేవుడు ఇంకా 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 ఆస్వాదిస్తూనే ఉన్నాడు. కొంతమంది నా ఫ్రెండ్స్ పాస్టర్స్గా ఉన్నవారు, లేకపోతే రకరకాల ఫీల్డ్లో ఉన్నవారు మెసేజ్ చేస్తే 2-3 రోజుల తర్వాత రిప్లై ఇస్తారు. ఏంటంటే బిజీ. కానీ ఏముండదు అక్కడ, యాటిట్యూడ్ అనమాట. చూసారా ప్రియులారా, దేవుడు అన్నీ కూడా ఆ గర్వానికి జనకుడు ఎవరండి? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ప్రైడ్? సాతానే, అపవాదే. కాబట్టి మనం ఎంత ఎదిగినా తగ్గింపు కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రము. దాన్ని మనం ధరించుకుని దేవునికి మహిమకరంగా జీవించాలి. ఉజ్జియా చేసిన మరొక పాపం ఏంటో చూపిద్దాం. చూడండి, అక్కడ రాయబడిన మాట 16వ వచనం తర్వాత మాట, అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపపీఠం మీద ధూపం వేసే పని ఎవరిది? యాజకులది. కానీ ఎక్కడైతే గర్వం వచ్చిందో దేవుని పనిని కూడా అప్స్ అండ్ డౌన్ చేసేసాడు. యాజకుల పనిని తాను చేయాలని ప్రయత్నం చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధూప స్తంభమును అపవిత్రపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి అంటే, కాస్తంత ఒక 10 lakhs అక్కడ పడంగానే, మాస్టర్ గారు మీరెంతండి, మాకు కూడా తెలుసులేండి, మేము కూడా బైబిల్ చదువుతున్నాం, మేము వాక్యం చెప్తాం, మేము పాటలు పాడతాం. నో, అక్కడ రాయబడిన మాట మీరు చూస్తే ఇమీడియట్ గా 17వ వచనం నుంచి, యాజకులైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావని వాళ్ళు ఎదురుగా నిలబడ్డారంట. హల్లెలూయా. వారు భయపడలేదు. కారణం ఏంటంటే, యాజకుడు చేయాల్సిన పని ఒక పాపముతో గర్వముతో నింపబడిన రాజు చేయడం వాళ్ళు ఇష్టం. 50 మంది, ఎంతమంది అంట? 80 మంది ధైర్యం చేసి రాజుకి ఎదురుగా నిలబడ్డారంట. హల్లెలూయా. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరిని ఎట్లా క్రిందకి తీసుకురావాలి దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఎంత ఇచ్చినప్పుడు అట్లా చాలు. వాళ్ళ బళ్ళు వాడలు అయిపోతాయి. మన కళ్ళెదుటే మనం చూస్తున్నాం. ఇందాక న్యూస్ చూసాను, హైదరాబాద్ దగ్గర నుంచి రామగుండం వరకు, అటు పక్కన అమరావతి వరకు పెద్ద భూకంపం ఉందంట. మేబీ ఒక 10 days లోనే.
వరంగల్ అదంతా వరంగల్ బాగా ప్రార్థన చేయాలి. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు, ఇటు రామగుండం సైడ్ ఎక్కువ అంట, కొత్తగూడెం సైడ్ పెద్ద భూకంపం అండి. ఇది ఇక్కడ లోకల్ ఇచ్చింది కాదు, వరల్డ్ వాళ్ళు ఇచ్చింది. సో దేవుడు మన జీవితాల్లో ఆయా రకాలుగా పనిచేస్తున్నప్పుడు లెట్ us నాట్ టేక్ ఇట్ ఈస్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. సమృద్ధి అయిన కృప. ఓ ఏం చేసినా చెప్పినా హ్యాపీ అండి. నో, మనకంటే గనులైన వారు హాస్పిటల్లో పడి ఉన్నారు, మనకంటే గనులైన వారికి తినే యోగ్యత లేదు, కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కాబట్టి మన మనస్సుల్లో రాకూడదు ఏంటి అంటే గర్వము, అహంకారం రాకూడదు. దేవుని పని పవిత్రంగానే జరగాలి, యథార్థంగానే జరగాలి. ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. ఆ తర్వాత మాట చూడండి, ఆ మాట చెప్పడం ముగిస్తాను. ఏం చేశాడంటే ఉజ్జియా చేసిన పని, ఈ 80 మంది లోపలికి వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడ్డారంట. అప్పుడు ఉజ్జియా ఏమన్నాడు చూడండి, ఉజ్జియా 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. దేవుడు ఊరుకుంటాడా? యాజకుల మీద కోపం చూపిస్తే, సేవకుల మీద కోపం చూపిస్తే, లేనిపోని మాటలంటే, ఇంట్లో భార్య మీద కోపం పాస్టర్ గారి మీద చూపిస్తే, ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా చర్చలో చూపిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇమ్మీడియట్ రిజల్ట్ అండి. చూడండి, ఇమ్మీడియట్ గా యెహోవా మందిరంలో ధూపపీఠము పక్క అన్నాడు అతడు ఉండగా, యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము. హల్లెలూయా. దేవుని పని ఎంత పవిత్రమైందంటే, ఎంత పరిశుద్ధంగా చేయాలంటే, అందుకనే చాలా మెయిన్ లైన్ చర్చెస్ లో ఆ బలిపీఠాన్ని మామూలు ప్రజలు ముట్టుకోరు. అదంతా శాంటిటీగా దేవుడు పెట్టాడు. సో ఇతడు గర్వం వచ్చేసింది, నేను కట్టించాను కదా, ఈ ఫ్యామిలీ ఇచ్చింది నేనేగా, ఏసీలు పెట్టింది నేనేగా, చైర్లు కొంత నేనేగా, మాస్టర్ గారికి పెట్టింది నేనేగా. అది అంతవరకే మన స్థాయి. ఆ దేవుడు పెట్టినటువంటి అభిషేకము, దేవుడు పెట్టినటువంటి ఆ డిగ్నిటీని ఎవరు కూడా ముట్టుకో. ప్రతిష్ఠించబడినటువంటి వారు ఈరోజు పగడాల గారి గురించో, వేరే సేవకుల గురించో లోకమంతా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినకుండా ఉంటాడా? ఆయన కన్నులు నిత్యము చూస్తున్నాడు. ఆయన మౌనంగా ఊరుకునే దేవుడు కానీ. నేను ఒక 2-3 వారాలుగా మేము అదే మాట్లాడుకుంటా ఉన్నాం. సేవకుల మీద ఏ ప్రాంతంలో సేవకులు టార్గెట్ అవుతారో ఆ ప్రాంతంలో ఏదో హెచ్చరిక వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏదంటే అది మన ప్లేసెస్ లో వచ్చింది. యు డు నాట్ నో ఏం రాబోతుందో మనకు తెలియదు. వి షుడ్ ఆల్వేస్ ప్రే, ప్రభువా ఆ ఉగ్రతను తప్పించిన ఆయన, మా ప్రాంతాన్ని క్షమించిన ఆయన, నీ కనికరం చూపించుకోవాలని ప్రార్థన చేస్తాను. చాలా చరిత్రలో మన దగ్గర చూస్తుంటే ఎక్కడ అంత సాక్షులుగా ఉన్నారు. ఒరిస్సాలో మనం చూసాం, కందమల్లో భయంకర హింస వచ్చింది, ఇమీడియట్ గానే వాళ్ళకి భూకంపం వచ్చింది కదా. గుజరాత్ లో మనం చూసాం, తర్వాత అహ్మదాబాద్ లో మనం చూసాం. ఎక్కడైతే సేవకులు టార్గెట్ చేయబడ్డారో అక్కడ దేవుడు ఆ ప్రాంతానికి ఒక పాఠం నేర్పించాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరుగుతుందంతా మన ప్రాంతంలో. యూ షుడ్ ప్రే, ప్రభువా ప్లీజ్ హ్యావ్ మెర్సీ అపాన్ అవర్ పీపుల్ అని మనం ప్రార్థన చేయాలి. అవి అదే చూస్తా ఉందని ఆ పడాలగా న్యూస్ చూసి వెంటనే భూకంపం చూస్తున్నప్పుడు దేవుడు మొదలు పెట్టాడు యుద్ధం మొదలు. కానీ ఎంతమంది సామాన్యులకి అది ఇది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా మా ప్రాంతాన్ని క్షమించు, మతోన్మాదులను కనికరించు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ సామరస్యం ఉండేట్లు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. చూడండి పిల్లల, ఉజ్జియా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదంలోనే పరీక్ష పెడతాడు. దేవుడు హెచ్చిస్తాడు, ఆ హెచ్చింపులోనే ఒక పరీక్ష దేవుడు మనకు పెడతాడు. సో మనలో రాకూడాల్సింది ఏంటి అంటే గర్వం రారాదు. అంతేకాకుండా దేవుని సేవ ఎంత పవిత్రమైందో అలా, అంతేకాకుండా యాజకుల మీద కోపగించుకున్నాడంట, రౌద్రము చూపించాడంట. వాళ్ళు అక్కడ చూస్తుండగానే తన నొసటన సృష్టించింది. కాబట్టి when we speak about men of God, అభిషక్తుల వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు లేక ఏదైనా చేస్తున్నప్పుడు షుడ్ బి వెరీ కేర్ఫుల్. సార్ అంటా ఉంటారు, మనం మాట్లాడకూడదు. ఇప్పటికీ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. మన పేరెంట్స్ మనకు అది నేర్పించారు, సేవకుల గురించి మాట్లాడు. వి డు నాట్ నో నిజంగా దాగాడా లేదా, ఆయన ఎలాంటి వాడు, ఇంకొక ఆయన ఎలాంటి వాడు, ఇంకొక ఆయన ఎలాంటి వాడు.
మేబీ కొన్నిసార్లు పరీక్షిస్తాం, లేకపోతే దాన్ని ఏమంటారు ఇచ్చేస్తాం, కానీ తప్పుగా దేవుని సేవకులు వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి. అందుకనే పడుకునే ప్రభు ఈ రోజు నోటి మాటలతో పాపం చేస్తే క్షమించిన మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు. దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంత ఇన్వెస్టిగేటర్స్ అయిపోయాం, ఏం జరిగిందో తెలియదు. కాబట్టి దేవుని సేవలో యాజకులు లేక దేవుని సేవ ఎంత పవిత్రమైందో ఉజ్జియా మర్చిపోయాడు. పిల్లల చర్చ్లో దేవుని పరిచయంలో మనకిచ్చిన రోల్స్ని, అందుకే నేను పదే చెప్తా ఉంటాను, ఐ ఆల్వేస్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుని సేవ ఎంత డిగ్నిటీగా చేయాలో, దేవుని పరిచర్య ఇచ్చే ప్రతి రూపాయి ఏ రీతిగా వచ్చినా ఎంత కేర్ఫుల్గా మేము ఖర్చు పెడతామంటే 1-10 సార్లు ఆలోచిస్తాం. దేవుడు ఇచ్చినప్పుడు పరీక్షిస్తాడు. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు ఎంత ఆస్వాదిస్తాడో అంత పరీక్షిస్తాడు. కాబట్టి దీనత్వం కలిగి, సహనం కలిగి, తగ్గింపు కలిగి, విధేయత కలిగి ఆయన కుమారుడైన క్రీస్తును పోలి వారమై మనము జీవించాలి. దేవుని కాబట్టి ఉజ్జియా వలె గర్వాన్ని మనం మనసులో ఉంచుకోవద్దు, అంతేకాకుండా పవిత్రతను పోగొట్టుకోవద్దు. దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడడానికి వెళ్ళారు. ఆ తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడంట. ఆయన కూడా మరి ముందు మనం చదువుకుంటూ పోతే ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించును, అతని కుష్టి రోగిని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాత పెట్టి అతని కుమారుడిని యోతం అతనికి బదులుగా ఉజ్జియా నుంచి మనం నేర్చుకోవాల్సిన మాటలు మనం నేర్చుకుందాం. ఏ రాజు ఫెయిల్ అయినా అవ్వచ్చు, ఏ రాజు అయినా ఫెయిల్ అవ్వచ్చు. ఈ 39 మంది రాజుల్లో ఫెయిల్ అవ్వని రాజులు చాలా తక్కువ మంది, కానీ ఆ రాజుల కంటే గొప్ప రాజు సిలువ మీద మన కొరకు ఆయనలో ఏ దోషమును ఏ పాపమును లేదు. ఈ 39 కింగ్స్ నేను ఒకసారి కల్వరిలో కంపేర్ చేస్తూ చెప్పాను. ఒక్కొక్క రాజుల నుంచి ఒక్కొక్క డిఫాల్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఏ తప్పిదము లేని రాజుగా, అందుకే ఆయన మృతి పొంది తిరిగి లేచి రాజుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే గొప్ప అధికారాన్ని ప్రభు భూమి పైనే గాని భూమి కిందే గాని అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సిలువ వైపు మనం చూస్తాం, సిలువను ధ్యానిస్తాం. మానవ మాతృలుగా ఉన్న రాజులు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఆయన విఫలమయ్యేవాడు. కానీ సర్వలోకం ఆయన వైపు చూసి రక్షణ పొందుకుంటుంది. సర్వలోకం ఆయన వైపు చూసినప్పుడు నిరీక్షణ పొందుకుంటుంది. దేవుడంటి కృపను రాజుల రాజు అయిన క్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రియ కుటుంబానికి మనందరికీ సదాకాలం అనుగ్రహించుకుంటాక. సల్లవచ్చుని కళ్ళు మూసుకుని ప్రార్థించు. స్తోత్రము నాయనా, నీ ఆత్మ ద్వారా ఈ రాత్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ కమ్యూనిటీలో నీ బిడ్డల గృహంలో ఈ రాత్రి మేమందరం ఇది కూడుకోవడం నీ చిత్తమైనందుకే నీకు స్తోత్రము. రోజంతా నీ బిడ్డలు ఉద్యోగాలు అలసిపోయినప్పటికీ నా ప్రభువ ఆయన సమయాన్ని వెచ్చించి నీ సన్నిధికి రావడానికి కృప చూపించినందుకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడికలో పాల్గొన్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. వారి ఉద్యోగాల మీద దీవించండి, వారి కుటుంబాల మీద ఆస్వాదించండి ప్రభువ. ఈ సిలువ ధ్యాన కూడికలో మరొకసారి రాజైన ఉజ్జియా జీవితాన్ని మేము ధ్యానించి ప్రభువా మేము ఏ రీతిగా ఉండాలో పదే మాకు హెచ్చరిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఆయన మీరు మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తున్నారో ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకున్న వారమై ఆయన నీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగిన వారం ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆస్వాదించే దేవుడవు, హెచ్చించే దేవుడవు, వ్యాప్తి చేసే దేవుడవు, వర్ధలింప చేసే దేవుడు నాయన. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభువా. దీనులను అధికారులుగా మార్చే దేవుడవు అయినా, ఎన్నిక లేని వారిని ఉన్నతమైన స్థితిలో హెచ్చించే దేవుడు ప్రభువా. కానీ మేము ఏ రీతిగా ఉంటున్నామో, మా యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, మా ప్రవర్తన ఎలా ఉంటుందో నాయన, మా ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ఇతరులతో సంఘములో మా బిహేవియర్ ఎలా ఉంటుందో మేము పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రం. ఎలాంటి స్థితి మాలో ఎవరం కలిగి ఉండకుండా రాజులకు రాజు అయిన నీ వైపు చూస్తూ నాయనా నీవు నడిచిన మార్గములో మేము నడిచినట్లుగా విధేయత, తగ్గింపు, దీనత్వం కలిగిన వారమై దీన మనస్సుని వస్త్రం ధరించుకుని జీవించే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రం. ఈ
ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నింటిని బట్టి అయినా మా 2 రాష్ట్రాలు మీరు క్షమించండి ప్రభు. నీ కనికరం మా రాష్ట్రాలపై చూపించండి ప్రభు. ఏ ఉగ్రత మా మీదకి రాకుండానట్లుగా, ఏ నైనా న్యాచురల్ కలమిటీ మా మీదకి రాకుండానట్లుగా అయ్యా నీ కాపుదల మాకు ఇవ్వండి ప్రభువా. నీ కాపుదల మాకు ఇవ్వండి నాయన. అయ్యా నీ సేవకుని దూషిస్తుండగా, నీ సేవకుల రక్తము నేలపై నాయన చిందించబడుతుండగా, నీ నామము నాయన అపహసించబడుతుండగా, ప్లీజ్ హావ్ మెర్సీ అపాన్ దిస్ ల్యాండ్. మా యొక్క రాష్ట్రాలపై నీ కనికరం చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ ఉగ్రత రాకుండా కాపాడండి నాయన. క్షేమాన్ని కలిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి నాయన ప్రియ బ్రదర్ నవీన్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ కుమారుడు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి, బిజినెస్ మీరు ఆస్వాదించండి, ప్రతి పనిని మీరు సఫలపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మరి ఏదైతే ల్యాండ్ విషయంలో నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఇదిగో ఈ స్థలంలో మేము ప్రార్థనలు చేస్తాం ప్రభువా. మీరు విన్నందుకే నీకు స్తోత్రాలు. అతి త్వరలో ప్రతి విధమైన కారుములన్నీ కూడా యేసు నామములో తొలగించబడును గాక. మూయబడిన ఆఫీస్ తెరవబడును గాక. అయ్యా ఏదైతే పర్మిషన్స్ అవసరమైందో అధికారులు మీరు కదిలించమని వేడుకుంటున్నాం ప్రభువా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి నా ప్రభువా, మీ బిడ్డలు ఎంత డబ్బులు పెట్టారో దానికి దురంతల ఫలము రావడానికి కృప చూపించండి ప్రభువా. రాత్రి సంఘముగా నీ బిడ్డల యొక్క కుటుంబంలో మేము చేరి ప్రార్థిస్తుండగా ప్రతి విధమైన అవమానమును ఘనతగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన మోసమును దీవెనగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ప్రతి ఆలోచన మీరు సఫలపరచండి. నీ బిడ్డలు వెళుతున్న మార్గములలో నీ ఉన్నతమైన కృపను అనుగ్రహించు నాయన. అబాండెంట్ గ్రేస్ మీరు అనుగ్రహించు ప్రభువా. ఎక్కడ తలదించుకున్నారు అక్కడ తలెత్తుకుని దీవించగలిగినట్లుగా మా దేవుడు మా పక్షంగా ఉన్నాడని ప్రభువా నీ బిడ్డలు నైనా తండ్రి విశ్వాసంతో చెప్పగలిగినట్లుగా అనేక విధ సాక్షులుగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సృష్టిని మీరు ఆస్వాదించండి. జ్ఞానవంతురాల వల్ల తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కృప చూపించండి. ప్రతి పనిని మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరిని మీరు ఆస్వాదించండి ప్రభువా. ఆ టీనేజ్ లో బిడ్డలు ఉంటుండగా నా ప్రభువా నీ కాపుదల వారికి ఇవ్వండి నాయన. తండ్రి నీ యందు భయభక్తి కలిగిన బిడ్డలు పెరగడానికి సహాయం చేయండి. ఈ కుటుంబంలో ప్రతి లోటును మీరు తీర్చండి నాయన. డివైన్ చర్చ్ లో ఆధ్యాత్మికంగా అన్ని అనుభవాల్లో బిడ్డలు ఎదుగునట్లుగా సంఘ పరిచయంలో నీ బిడ్డలు మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. వీరి ద్వారా అనేక మంది నీ యొద్దకు రాగలిగినట్లుగా ఓ నా తండ్రి నీ ఉన్నతమైన సాధనములుగా నీ బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. ఈ రాత్రి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ రోజంతా వర్క్ చేసి అలసిపోయినప్పటికీ ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారు నాయన. రావాల్సిన ప్రతి దీవెన వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించుకొని నీ సన్నిధిని మాకు నడిపించడానికే నీకు స్తోత్రాలు. మరొకసారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. రాబోతున్న కాలం అంతా దీవెనకరంగా మీరు మార్చమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానము, సన్నిధి ఈ కుటుంబానికి మనందరికీ సదాకాలము తోడైనగా. ఆమేన్.